అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ జరిగింది. జీకే-డబ్ల్యూ నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్ వరకు సాగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రారంభించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా నెల్లూరులో భారీ ర్యాలీ జరిగింది. డీకేడబ్ల్యూ కళాశాల నుండి కేవీఆర్ పెట్రోల్ బంక్ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రారంభించారు. బాలికల భద్రత మనందరి బాధ్యత. బాలికల భద్రత మనందరి బాధ్యత. బాలికల భద్రత బాధ్యత. మన జాతి అమూల్య సంపద. బాలికలు మన జాతి అమూల్య సంపద. బాలికలు ఆడపిల్లలు మన దేశానికి గర్వకారణం. ఆడపిల్లలు మన దేశానికి గర్వకారణం. ఆడపిల్లలు మన దేశానికి గర్వకారణం. కూతురు సమాజానికి కానుక. కూతురు సమాజానికి కానుక. కూతురు సమాజానికి కానుక. కూతురు సైడ్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అక్కడ ఈ చెట్టు ఉంది కదా ఇది డబ్బుల్లో వాటి చేసుకోనివ్వండి. బాలికలను గౌరవించండి. వారి కళలను సాకారం చేసుకోనివ్వండి. బాలికలు మార్పుకు మార్గం. అంతర్రాష్ట్రీయ బాలికా దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఒక మంచి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మాత్రమే కాకుండా ఈ ప్రోగ్రాం ఒక వారం మొత్తం జిల్లాలో చాలా చక్కగా ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు సమాజంలో చూస్తే బాలిక దగ్గర చాలా ప్రతిభ ఉంది. ఒక కుటుంబంలో ఒక సమాజంలో బాలికకి ఏం అవసరం లేదు. ఒకే వాళ్ళకి ఉచితమైన క్వాలిటీ విద్యా వైద్యం ఏర్పాటు చేస్తే మిగతా ఆవిడ తీసుకుంటుంది. ఆవిడ దగ్గర ఉన్న ప్రతిభని మన సపోర్ట్ చేయడం, మనకి దీనికి బయట తీసుకొని రావడం బాధ్యత ఆ కుటుంబం మీద ఉంది, ఆ సమాజం మీద ఉంది, ఆ ప్రభుత్వం దగ్గర ఉంది. మనం అది చేస్తే ఆవిడే ఆ మొత్తం కుటుంబంలోనే ఆవిడే చూసుకుంటుంది. మనం ఈరోజు క్లాస్ 10th కానీ క్లాస్ 12th కానీ నీట్ ఎగ్జామ్స్ కానీ ఐఐటి ఎగ్జామ్స్లో చూస్తున్నాం. బాయ్స్ స్టూడెంట్ కంటే గర్ల్స్ స్టూడెంట్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. 50 రోజుల్లో విమెన్ ఇస్ ద ఫ్యూచర్. సో మన ఈ బాలికా దినోత్సవం నేపథ్యంలో సమాజంలో ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి. ప్లీజ్ ప్రమోట్ గర్ల్ చైల్డ్. షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్. దట్ ఇస్ ద మెసేజ్. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ నిర్వహణలో సిడిఎస్ మేడం, తర్వాత డిఎంహెచ్ఓ మేడం, డిసిహెచ్ఎస్ మేడం అందరూ పాల్గొన్నారు. మంచి ప్రోగ్రామ్, ఒక మంచి మెసేజ్. ఈ ప్రతి కుటుంబం కొంచెం దీన్ని పాటించాలి, ఆలోచించాలి. ఈ మధ్యకాలంలో కొత్త టెక్నాలజీస్ వల్ల కొన్ని సెక్స్ డిటర్మినేషన్ చేసుకొని కొన్ని కేసెస్ ముందుకు వస్తున్నాయి. అటువంటి అసలు ప్రమోట్ చేయకూడదు. నేను హాస్పిటల్ యజమానులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇట్లాంటి ఏమైనా గవర్నమెంట్ దృష్టికి వస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటుంది. దీనికి పనిష్మెంట్స్ కూడా చాలా
టఫ్ ఉన్నాయి. సో దయచేసి అట్లాంటి జోలికి వెళ్ళకూడదు. లెట్ us promote women and they will promote the